ఏపీ ప్రభుత్వం ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై ప్రత్యేక ఫోకస్. హెల్త్ కార్డుల సమస్య మరో 2 నెలల్లో క్లియర్ అవుతుందన్న సీఎం. మిగిలిన సమస్యలు కూడా త్వరలోనే పరిష్కారం. సీఎం నిర్ణయం పట్ల ఉద్యోగులు, పెన్షనర్లు హర్షం. చిన్న ఉద్యోగులకు భారంగా ఆసుపత్రి ఖర్చులు. 6 ఏళ్లుగా పనిచేయని 24 లక్షల మంది ఉద్యోగుల హెల్త్ కార్డులండి. 6 ఏళ్లుగా ఈ పనిచేయట్లేదట. అంటే వైఎస్ఆర్సీపీ హయాంలో మొదలైన దగ్గర నుంచి ఆల్మోస్ట్ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా 6 ఏళ్లుగా 24 లక్షల మంది ఉద్యోగుల హెల్త్ కార్డులు. అంటే ఎంతమంది వాళ్ళు వైద్యం చేయించుకోలేక మరణించి ఉంటారు? 24 లక్షల మందిలోని. ఆ లెక్కలన్నీ తీస్తే ఏదో విమర్శలు అంటారు, వేరే అంటారు. విద్య, ఆరోగ్యం ప్రధానం. ఎవరికైనా సరే మంచి విద్య అభ్యసిస్తే, బాగా చదువుకుంటే మంచి ఉద్యోగం వస్తుంది. ఆరోగ్యం బాగుంటే ఉద్యోగం బాగా చేస్తాం. ఒక జీవన భృతికి, ఒక కుటుంబాన్ని పోషించుకోవడానికి ఆ రెండే కదా ఇంపార్టెంట్. ఇంక జీవితంలో కావాల్సిందే ఉన్నది. సరే, ఉన్నోడు ఏమన్నది 10 కూరలతో తింటారు, 10 బంగ్లాల్లో ఉంటారు, 10 కార్లు ఎక్కుతారు, అది వేరే విషయం. సామాన్య మధ్యతరగతి కుటుంబానికి చక్కటి ఆరోగ్యం ఉండి ఒక మంచి ఉపాధి ఉంటే వాళ్ళ జీవితాలు సజీవంగా సాగుతాయి. అదే పరిస్థితి చాలామందికి లేదు. 24 లక్షల మందిలో హెల్త్ కార్డులు పనిచేయకపోతే డబ్బులు ఇచ్చి హాస్పిటల్లో ఎంతమంది తమ రోగాలను నయం చేసుకుంటారు? ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళే పరిస్థితి లేదు. ప్రభుత్వ హాస్పిటల్ అరాకొర ఉంటాయి. అందులో ఎలాంటి ఫెసిలిటీస్ ఉంటాయి? మా హాస్పిటల్లో అవదమ్మా, లేకపోతే అదేదో మనుషులు చూసినట్టుగా చూడరు చాలా ప్రభుత్వం.